సూచనలు సలహాలు దాని ప్రకారం ఫాలో అయ్యి ఇయర్లీ వన్స్ నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగి ప్రేమ నా ప్రేమ ఈ పేరే నా ప్రేమ చేరగా అలాగా ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చానంటే నాకు చాలా సంతోషం ఉంది. మళ్ళా జరిగితే బాగుండు, మళ్ళా ఇలా జరుపుకుంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుందని నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఈ సాంగ్ వస్తుంది చేతుల్లో ఇప్పుడు కనీసం ఏమైనా కొద్దిగా ఆత్మీయ సమ్మేళనం వల్ల నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి ఈ విధంగా జరగడం నేను కూడా పెద్ద ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టి చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. 1985 10వ తరగతి విద్యార్థులు మరి శ్రీ రామకృష్ణ విద్యాలయం హై స్కూల్ సీతానగర్ తాడేపల్లి. మరి ఈ విద్యాలయం నుంచి ఒక ఆణిముత్యాన్ని ఇచ్చారు నాకు. ఆమె పేరు శ్రీలక్ష్మి.
వెరీ గుడ్. ఎందుకంటే నాకు నేను చెప్తూ ఉంటాను, ఏదో ఒక సందర్భంలో నీ గురించి చెప్తాను. నాకు మంచి అవకాశం, ఇది ఒక ప్లాట్ఫారం వచ్చింది. నేను కాలేజీ లెక్చరర్ని, పాలిటిక్స్ లెక్చరర్ని. కాబట్టి ఇటువంటి సమావేశాలు మళ్ళా జరగాలని, మళ్ళీ మేమందరం కూడా ఫ్యామిలీస్తో వచ్చి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, వీటితో పాటు మీరు సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తే మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము అందిస్తాం. థ్యాంక్ యూ సార్. Good evening all. Prabhakar Reddy, 10th B section. B section నేను B section. 10th తర్వాత I went to Polytechnic, then BTech, then MBA చేశాను నేను. And I worked in Dr. Reddy's, Aurobindo, Granules, and Coke. Okay, if you're clear? Yes. After 10th in Polytechnic, then BTech, then MBA చేశాను నేను. And I worked with Dr. Reddy's, Granules, Aurobindo Pharma, and last job is Coca-Cola. And from past 2 years, మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాము. Currently, this year we did around 3.5 crores turnover. In another 1 year, we are going for 10 crores, targeting for 10 crores. We want to build that company as one of the best companies. Came from Tadepalli and from Ramakrishna Vidyalaya. That is the goal and thought. Thank you. I have నాకు ఒక్కడే అబ్బాయి, అతను 10th class currently, and we are at Hyderabad. And my number is with Valli and team. Anybody, anytime can contact me. సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నాడు. Anybody wants any software job, I can try to help. సాఫ్ట్వేర్ జాబ్ లో ఏదైనా హెల్ప్ ఉంటే మనం తీసుకుంటాం. Anybody, any references? Yes. మీలో ఎవరికైనా మీ పిల్లలుండి, those who are doing M.Pharm, B.Pharm, and those who want any project work or any guidance in pharmaceutical industry or software industry, I can help. Thank you very much. Hello friends. మన క్లాస్మేట్స్ లో మార్జెట్ సువర్ణ కుమార్ అని ఒక అమ్మాయి ఉంది. అంటే ఆయన కూడా జనరల్గా అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. మొన్నే రీసెంట్లీగా ఒక 10 days 15 days వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అయితే మన స్టూడెంట్స్లో ఇన్ఫర్మేషన్ చాలా మందికి అందింది. అబ్రామ్ ఆఫీస్లో వెళ్ళాడు, మరి ఇద్దరు సత్యవతి ప్లస్ గాయత్రి. అంటే ఆ అమ్మాయి పరిస్థితులు అక్కడ స్థితిగతులు ఏంటంటే చాలా పూర్గా ఉంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా జాబే, కాకపోతే అబ్బాయిని మాత్రం భారం పంపించారు. ఏదో బట్టను అప్పు చేసి ఏదో సర్వీస్ ఇచ్చారు. ఇంకో అబ్బాయి ఉన్నాడు. చాలా ఫుల్గా ఉంది అక్కడ ఫ్యామిలీ స్థితిగతులు మాత్రం. అక్కడ విశేషం ఏంటో అక్కడ సమస్య ఏంటనేది మన సత్యవతి గారు గాయని శ్రీదేవి చెప్పి మనం ఏం చేయదలుచుకుంటే మనంగా మన బ్యాచ్లో ఒక అమ్మాయి కాబట్టి ఎంతో పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి మనంగా ఏమన్నా ఆమె హెల్పింగ్గా మనీ పరంగాను ఏదో ఇంకేదైనా చేయాల్సి వస్తుంటే ఏమన్నా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. వాళ్ళు చెప్తారు. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మీట్ అయ్యేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి. కంపల్సరీ అది కొన్ని చోట్ల నేర్చుకున్న విషయం అది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ రాట్లా, మేమందరం మంచి భోజనం పెట్టాము, మంచి స్నాక్స్ ఏర్పాటు చేసాం, అయినా వాయిస్ రాట్లా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొంచెం వన్స్ మోర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్ వలి. నేను ఏ సెక్షన్ 10th క్లాస్లో ప్రజెంట్ వచ్చేసి శ్రీరామ్ గ్రూప్ కంపెనీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఒక పాప ఒక బాబు, ఇద్దరు బీటెక్. ఒక బాబు బీటెక్ అయిపోయింది, పాప వచ్చేసి బీటెక్ చదువుతుంది. ఇది ప్రజెంట్ నేను విజయవాడలో ఉంటున్నాను. విజయవాడ ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఉంటుంది తాడేపల్లి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా మీట్ అవ్వడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనందరం క్లాప్స్ ఇవ్వాలి భాస్కర్కి. 2 years బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. 2 years బ్యాక్ నుంచి భాస్కర్ వచ్చేసి మాతో ఇంట్రడక్షన్, మనందరం కలిస్తే బాగుంటుంది వెళ్ళి అని చెప్పేసి డాన్స్తో మాతో నా కలిసిన వాళ్ళతో అలా అంటూ నాకు టాకింగ్ చేస్తున్నారు.
ఆ టాకింగ్ టైంలో వచ్చేసి మన స్కూల్లో 2-3 ప్రోగ్రామ్స్కి జరగడం జరిగింది. దాంట్లో ప్రతిరోజు ప్రోగ్రామ్ కనెక్ట్కి అటెండ్ అవుతున్నాడు. కానీ నేను 2 సార్లు అటెండ్ అయ్యాను. భాస్కర్ మాత్రం 3 or 4 days స్కూల్లో అటెండ్ అయ్యాడు. ఈ స్కూల్లో అటెండ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఒక 4 members వచ్చారంట మన సెక్షన్ వాళ్ళు. 85-86 బ్యాచ్ వచ్చేసి ఒక 2 members అవరా కొట్టేసి ఎవరో వచ్చారంట. చెప్పాడు ఫోన్ చేసి, మళ్ళీ 2 members వచ్చారు 2 బ్యాచ్ వాళ్ళు, కమ్యూనికేషన్ చేయండి అందరికీ అని చెప్పేసి. అప్పటి నుంచి అందరికీ కమ్యూనికేట్ చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత సెకండ్ ట్రిప్ వచ్చేసి ఒక 10 or 7 members అటెండ్ అయ్యారు. థర్డ్ క్లాస్ వచ్చేసి స్కూల్లో పెట్టిన ప్రోగ్రామ్కి వచ్చేసి 30-35 members అటెండ్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి మనం అందరం కూడా ప్లాన్ చేసినాం. అదే రోజున భాస్కర్ డేట్ డిక్లేర్ చేశాడు, April 24th మీట్ అవుతుంది. కానీ April 24th మాత్రం మిస్ చేయకుండా ఎన్ని మాత్రం చెప్తా ఉన్నాడు. దాన్ని గట్టిగా డైలీ మాతో ఇంటరాక్ట్ చేస్తూ దీన్ని మిస్ చేయకూడదు, మనం డేట్ కమిట్ అయ్యాము, కంపల్సరీగా అందరం మనం మీట్ చేయాలని చెప్పేసి డైలీ టాక్ చేస్తున్నాడు మాతో. దాని ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది. మరి ఒకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవుకుంటున్నాను. పర్పస్ కోసం మనం కలిసాం. పర్పస్ అంటే మనం స్కూల్ నుంచి కొంత నేర్చుకున్నాం, కొన్ని విలువలు నేర్చుకున్నాం. మనం వ్యక్తి నిర్మాణం అనేది మన స్కూల్ ద్వారా మనకు జరిగింది, వచ్చింది. ఆ వ్యక్తి నిర్మాణం జరిగిన కనుక మనం కూడా స్కూల్కి ఏదో రూపంలో సేవ చేయాలి. రేపు October 2nd 50 years కంప్లీషన్ ఆఫ్ గోల్డ్ జూబ్లీ October 2nd జరుగుతుంది మన స్కూల్లో. SRK స్కూల్ సోకాల్డ్ రామకృష్ణ మిషన్ అయింది కనుక October 2nd మళ్ళీ మనందరూ మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఇద్దరు ఉన్నారు, రెండో మీటింగ్లో 15 మంది వచ్చారు. తర్వాత మీటింగ్కి మహా అయితే 18 మంది 20 మంది వచ్చారు. ఇవాళ ఒకసారి ఎవరికైనా శబాష్ అనుకోని 50 మంది వచ్చారు. చెప్పండి కొట్టడం సార్ 50 మంది. కానీ ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే మన మొత్తం స్టూడెంట్స్ 120 మంది, 3 సెక్షన్స్, సెక్షన్కి 40 members, 3 4s 120. 120లో 8 members చనిపోయారు. ఇందాక పేరు మనం కలుసుకున్నాం. అంటే మనము 60 మంది మనం కలవలేదు. 60 మందిని నేను అక్టోబర్కి తీసుకొద్దాం అనే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. నేను ఒక్కడి వల్ల నేను ఏదైతే కాదు, ప్రతి ఒక్కరు చేయాలి. మీకు తెలిసిన వాళ్ళు మన క్లాస్మేట్స్ అందరినీ యునైట్ చేయండి, చోట తీసుకురండి. ఎవ్రీ ఇయర్ కలుగుతాం, ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఎప్పుడు కలుగుతాం, ఎక్కడ కలుగుతాం అనేది మనం నిర్ణయించుకుంటాం. అందరికీ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, కమ్యూనికేట్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈమెయిల్స్ అని అప్డేట్ చేసేసారు. ఈమెయిల్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండొచ్చు. నేను వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. ఇంకా లేని వాళ్ళు మళ్ళీ నెంబర్స్ నెంబర్ తీసుకోండి, నేను యాడ్ చేస్తాను. అందరూ కమ్యూనికేట్ అవ్వచ్చు. అంటే వాట్సాప్ గ్రూప్ 100 మంది పోతుంది, 12 మందికి ఒక గ్రూప్ తయారు చేయాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే మనం మొత్తం కలిపి ఒక గ్రూప్లో వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. సో మళ్ళా ఎప్పుడు కలుగుతాం, ఏంటి నెక్స్ట్ ప్రణాళికలు ఏంటి, దాని మీద మీ సలహాలు సంప్రదింపులు అవసరం. ఒక్కొక్కడు అక్కడే కూర్చొని చెప్పిన మీరు కోరుకునే టు షేర్ అవర్ న్యూస్, టు డూ ఎ గుడ్ వర్క్. అంటే ఎన్ని సలహాలు ఏమైనా ఇవ్వచ్చుకునేవాళ్ళు మంచి పని చేద్దాం, మేము కూడా ఉంటుంది చూపిద్దాం, అందరికి దేశానికి ఉపయోగపడి పని, స్వచ్ఛ భారత్ చేద్దాం. ఎన్నో మంచి పని ఎవరైనా చేయొచ్చు. కల్మషాలు లేనటువంటి స్నేహంలో పెరిగాం కనుక జాతి మత కుల వివక్షలు లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. భాస్కర్ ఎనీ ఒక నేషనల్ డే, నేషనల్ హాలిడే సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్ కెన్ బి January 26th. That's what I'm saying.